బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా? కూతురు కవిత రాసిన లేఖనే అందుకు కారణమా? ఎస్, అవును, ఖచ్చితంగా అదే అనిపిస్తోంది అందరికీ. ఆ లేఖలో ప్రస్తావించిన ప్రశ్నల వర్షం చూస్తే అందరికీ డౌట్ వస్తోంది. తండ్రి కేసీఆర్ను ఏమైతే అడగాలని అనుకున్నారో లేఖ ద్వారా కవిత అడిగేయటం, కడిగి పారేయడం చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎస్, ఖచ్చితంగా కవిత ఆరోపిస్తున్నట్లుగా బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి పొత్తు కుదుర్చుకుందా అనేది రాజకీయ మేధావులను సైతం ఆలోచింపజేస్తోంది. నన్ను జైలుకు పంపిన బీజేపీని ఎందుకు నిలదీయలేకపోతున్నారు డాడీ? ఈ ప్రశ్న ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో పొలిటికల్ బాంబు వేసినట్లుగా అనిపించింది. బీజేపీ పాలిట నిప్పైన కవిత తండ్రి కేసీఆర్ బీజేపీపై నోరు జారకపోవడం చూసి సహించలేక ఇది న్యాయమా అని ప్రశ్నించేసింది. ఎందుకంటే మొన్నటికి మొన్న ఎలకతుర్తి సభా వేదికగా మనం చూస్తే కనుక బీజేపీ రజతోత్సవ సభా వేదికగా బీజేపీని ఎక్కడా కూడా చిన్న మాట అనకపోవడం, కేసీఆర్ అనకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎస్, ఖచ్చితంగా ఇది కేవలం ప్రశ్నే కాదు, ఇది నేరుగా కేసీఆర్నే నిలదీసింది కూతురి కవిత. వరంగల్ సభలో బీజేపీపై కేసీఆర్ గళమెత్తకపోవడాన్ని టార్గెట్ చేస్తూ ఇలాంటివి చూస్తే మీకు ఏదైనా సీక్రెట్ డీల్ ఉందా డాడీ అన్నట్లుగా కవిత లేఖలో బాణాలు సంధించడం అనేక అనుమానాలు కలుగుతోంది. అది చూసిన నాయకులు షాక్ అయ్యారు, ఇప్పటికీ అవుతున్నారు. పొత్తు బలంగా ఉందనే సంకేతాలు కవిత సూటిగా బయటపెట్టారనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ అధినేత తన తండ్రి కేసీఆర్ తీరు పట్ల ఎమ్మెల్సీ కవిత ధిక్కార స్వరం వినిపించారు. పార్టీ తీరుపై ఆమె నేరుగా కేసీఆర్కే ప్రశ్నలు సంధించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కవిత లేఖ ప్రకారం బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ వ్యవహారాన్ని పరోక్షంగా ఆమె ప్రస్తావించారు. బీఆర్ఎస్ నిర్ణయాలు, వ్యవహారాలపై ఆ లేఖలో సూటిగా ప్రశ్నలు సంధించారు. బీజేపీతో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై తన సందేహాలను వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు అంశంపై బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కూడా స్పష్టత ఇవ్వలేదని వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ కవిత. బీజేపీ మీద 2 నిమిషాలే మాట్లాడారని, ఆ పార్టీపై ఇంకా బలంగా మాట్లాడాల్సిందని అభిప్రాయపడ్డారు కవిత. బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడితే బాగుండేదని, తాను కూడా బీజేపీ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను డాడీ అని ఆమె వ్యాఖ్యల్లో, ఆమె రాసినటువంటి లేఖలో కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ నాడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియాని సైతం అరెస్ట్ చేసినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, ఎస్ ఖచ్చితంగా ఇక్కడ ఎన్నికలు దగ్గర చేసిన టైంలో ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ తనయ ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉండటం, ఆ తర్వాత వెంటనే ఆమెను విచారించడం, వెంటనే తిహార్ జైల్లో పెట్టడం కూడా చకచకా జరిగిపోయాయి. అటువంటి బీజేపీతో ఇప్పుడు బీఆర్ఎస్, తన తండ్రి పార్టీ, తను ఉన్నటువంటి పార్టీ, ఆ బీజేపీతో బీఆర్ఎస్ కొంచెం అంటకాగడాన్ని నిజంగా ఆమె సహించలేకపోతున్నారంటే కనుక ప్రస్తుతం నిన్నటికి నిన్న బయటపడ్డటువంటి లేఖ కావచ్చు. ఆమె ఈవేళ రేపు నూతనంగా ఒక పార్టీ పెట్టబోతున్నారు. ఆమె అమెరికాలో ఉన్నారు. అమెరికా వేదికగా కొన్ని వ్యూహాలు అయితే రచిస్తున్నారనేది అనేక వార్తలు కూడా వెలువడుతున్నటువంటి ఈ సమయాన ఖచ్చితంగా ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారని అంటే కనుక ఎస్, అనేక అనుమానాలు కలుగుతున్నాయి. తండ్రికి ఒకవైపు, మరొక వైపు అన్నకి ధిక్కార స్వరం వినిపిస్తూ ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారంటే కనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయి. బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరిచారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తన తండ్రి అయినటువంటి కేసీఆర్ బీజేపీని కొంచెం టార్గెట్ చేస్తూ బాగుండేదని కూడా ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి సహాయం చేశామనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకువెళ్ళిందని కూడా ప్రశ్నించారు ఆ లేఖలో. మొత్తం మీద బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ గురించి తక్కువ మాట్లాడిన నేపథ్యంలో భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి. ఎస్, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ సర్కార్ కొన్ని ప్రజా వ్యతిరేకత నిర్ణయాలు కావచ్చు, పాలన సరిగ్గా లేదనే కొంచెం అభిప్రాయం వ్యక్తమైనటువంటి ఈ నేపథ్యాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ్య కవిత ఇప్పుడు నేరుగా తండ్రికి లేఖాస్త్రాన్ని సంధించడం, ఇది ఒక రకంగా కాంగ్రెస్కి మైలేజ్ అవ్వడం పక్కన పెడితే, నిజంగా ప్రస్తుతం కవిత లేవనెత్తినటువంటి ఒక సందర్భం అయితే మనం పదే పదే చర్చించుకోవాలి. అది బీజేపీతో బీఆర్ఎస్ అంటగాగడం, బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ అనే అంశం అయితే మనం ప్రధానంగా చర్చించుకోవాలి. మరీ ముఖ్యంగా ఇక్కడ కేసీఆర్కి తన కూతురు లేఖలో, అంటే బీజేపీతో బీఆర్ఎస్ అంటగాగిన నేపథ్యంలో, అంటే ఆమె ఆరోపించినటువంటి నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు అయితే ఆమె లేఖలో ప్రస్తావించారు. అవి మీకు వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన తండ్రి అయినటువంటి కేసీఆర్కి ఎమ్మెల్సీ కవిత
ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఉన్నటువంటి నెగిటివ్ అంశాల గురించి, ఎందుకంటే బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ అనేటువంటి ఒక విషయాన్ని ఆమె పదే పదే ప్రస్తావించారు. ఆ ప్రశ్నల వర్షం, ఆ లేఖలో ప్రశ్నించినటువంటి ప్రశ్నల వర్షం ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ప్రస్తుతం బీఆర్ఎస్ ఫస్ట్ ప్రశ్న, సభలో బీజేపీని ఎందుకు టార్గెట్ చేయలేదు? సభలో బీజేపీని ఎందుకు టార్గెట్ చేయలేదు డాడీ, ఈ ప్రశ్న. యాక్చువల్గా వాస్తవంగా అయితే కనుక బీజేపీతో బీఆర్ఎస్ ఖచ్చితంగా ఉంది అని పదే పదే కవిత ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రశ్న అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కనీసం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీజేపీతో కనీసం చెప్పుంటే కనీసం తన అరెస్ట్ అయినా ఆగేది. కానీ ఆ టైంలో ఎక్కడ కూడా తన తండ్రి ఆ ప్రయత్నాలు చేయకపోగా, మరోవైపు అరెస్ట్ నేపథ్యంలో తన పార్టీ కూడా ఓడిపోయింది, కూతురు మూలంగానే తన పార్టీ ఓడిపోయిందన్న భావనలో కూడా కేసీఆర్ ఉన్నట్లుగా కూడా ఒకానొక సందర్భంలో కూడా బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చినటువంటి మాట. సో ఈ క్రమంలో ఆమె మనస్తాపం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా, మొన్నటువంటి ఎలకతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికగా కనీసం బీజేపీని ఎందుకు కనీసం టార్గెట్ చేయలేదు డాడీ అంటూ కూడా కేసీఆర్ని ప్రశ్నించినటువంటి సందర్భం. స్వయాన కూతురే ఈ ప్రశ్న సంధించడం అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎస్, మరొక ప్రశ్న, వక్ఫ్ బిల్లుపై ఎందుకు మాట్లాడలేదు? ఎస్, ఖచ్చితంగా కాంగ్రెస్ ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయానికి కనీసం మీరు ఎందుకు మాట్లాడలేదు వక్ఫ్ బిల్లుకు సంబంధించి? ఎందుకంటే ఖచ్చితంగా వక్ఫ్ బిల్లు అనేది కనీసం ముస్లింలకి యాంటీగా వెళ్ళినటువంటి బీజేపీకి సంబంధించి మీరు ఎందుకు సపోర్ట్గా ఉన్నారు? మీరు ఎందుకు సపోర్ట్గా ఉన్నారు డాడీ? ఖచ్చితంగా మనకు కూడా ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది మనకు కూడా చాలా ఇంపార్టెంట్. అటువంటి బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం వక్ఫ్ బిల్లు అంశం మీద మీరు ఎందుకు ప్రస్తావించలేదు? కనీసం కాస్త విమర్శన చేసుంటే బాగుండేది అనేది కూడా కనీసం విమర్శ అయినా సభావేదికగా చేసుంటే బాగుండేది అనేది మాత్రం ఖచ్చితంగా ఆమె లేవనెత్తినటువంటి అంశం. వాస్తవానికి ఒక రకంగా చెప్పుకోవాలంటే కనుక బీజేపీ రజతోత్సవ సభ తర్వాత సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చిందని ఆమె వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం, తండ్రికి వ్యతిరేకంగా ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే ఎలకతుర్తి సభా వేదిక తర్వాత, ఎందుకంటే ఆమె ఫోటో కానీ ఎక్కడ కూడా ప్రకటనలో ఆమె పేరు కానీ ప్రస్తావించకపోవడం బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఆమెను మనస్తాపానికి గురి చేసిందనంటే కనుక ఖచ్చితంగా ఎస్ అవుననే అంటున్నాయి. ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఇటు బీజేపీ వైపు నుంచి కావచ్చు. సో వక్ఫ్ బిల్లుపై ఎందుకు మాట్లాడలేదనేది ఒక రెండో ప్రశ్నగా మనం చూడొచ్చు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అసలు మనం ఎందుకు పోటీ చేయలేదు? సో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎందుకు పోటీ చేయలేదని సాక్షాత్తు కన్నతండ్రి కేసీఆర్ పైనే ఇప్పుడు వాగ్బానాలు ఎక్కిపెట్టినటువంటి సందర్భం. కవిత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మన ఆధారంగా చూసుకుంటే కనుక ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకువెళ్ళింది. ఎస్, మొన్నటికి జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అంటే తమ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం వల్ల బీజేపీకి ఖచ్చితంగా మేలు చేకూర్చే విధంగానే బీఆర్ఎస్ పరోక్షంగా వాళ్ళతో కాస్త హెల్ప్ చేసిందనేది కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది. కనీసం ఆరోపణలు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా మీరు ఖండించలేకపోయారు. కనీసం బీజేపీ విమర్శించైనా, కనీసం కాంగ్రెస్ని విమర్శించైనా ఆ ఆరోపణలు తిప్పికొట్టేలా లేవు. ఖచ్చితంగా ఎస్, ఆ రోజు ఎలక్షన్స్లో పాల్గొని ఉంటే సరిపోయేది, ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ నుంచి అన్ని విమర్శలు వచ్చేవి కావంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు బీఫామ్ మీరు స్వయంగా ఎందుకు ఇవ్వడం లేదు? కాంగ్రెస్కు పోటీ బీజేపీ అని మన నేతలే చెప్తున్నారు, మీకు తెలుసా? ఎస్, కాంగ్రెస్కు పోటీగా బీజేపీ అని స్వయాన బీఆర్ఎస్లో ఉన్నటువంటి మన వర్గాలే చెప్తున్నాయి. అది మీ వరకు చేరుతుందా? అసలు మీరు కేడర్ వరకు, మీరు కేడర్తో మీరు సమాయత్తం అవుతున్నారా? కేడర్ని దగ్గర తీసుకు పలకరించే ప్రయత్నం చేస్తున్నారా? లేదంటే లేదనేది కూడా కానీ కవిత కేసీఆర్ తన లేఖలో ప్రస్తావించినటువంటి సందర్భం. నేను అరెస్ట్ అయ్యాకని, అంటే తాను అరెస్ట్ అయ్యాకని పార్టీ పరుగు పోయిందని మీరు నమ్ముతున్నారా? అంటే కూతురిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యానని పార్టీ పరుగు పోయిందని, తద్వారా మరొక వైపు
జరిగినటువంటి అసెంబ్లీ లాస్ట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ గద్దెనెక్కపోవడం గల కారణం నేనే అని భావిస్తున్నారా డాడీ అంటూ కూడా తండ్రి కేసీఆర్కు ప్రశ్నించినటువంటి సందర్భం. అందరూ అనుకున్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉంటుందా, నిజంగా బయట బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉంటుందనేది చాలామంది నమ్ముతున్నారు. అనేక ఊహాగానాలు కూడా బయట వస్తున్నాయి. అందరూ అనుకున్నట్టుగానే మీరు కూడా చేస్తున్నారా డాడీ అంటూ కూడా తండ్రి కేసీఆర్కు కూతురు కవిత ప్రశ్నించినటువంటి సందర్భం. కొందరికే అందుబాటులో ఉంటున్నారని ఎందుకు? కొందరికే అందుబాటులో ఉంటున్నారు, పార్టీలో ఉన్నటువంటి కొందరికే అందుబాటులో ఉంటున్నారు. నాటి 2014 తెలంగాణ ఆవిర్భావం రాకముందు వరకు కూడా ఎంతోమంది ఉద్యమకారులు పనిచేశారు, మన పార్టీలోకి వచ్చారు. అటువంటి పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులను పక్కన పెట్టి కొంతమందికే మీరు అందుబాటులో ఉంటున్నారనే అపవాదం మీరు ఎందుకు మూట కట్టుకుంటున్నారు, ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది డాడీ అంటూ కూడా తండ్రి కేసీఆర్కు వ్యతిరేకంగా తండ్రి కేసీఆర్కి ఇచ్చినటువంటి లేఖలు, తండ్రి కేసీఆర్కి రాసినటువంటి లేఖలు ఎమ్మెల్సీ కవిత, కూతురు కవిత ప్రశ్నించినటువంటి సందర్భం. ఏదేమైనా సరే బీజేపీతో బీఆర్ఎస్ అంటకాగుతుందా అని అంటే కనుక ఇది బయట వాళ్ళు చెప్తానో లేకపోతే ఇంకొకరు వేరే పార్టీ వాళ్ళు చెప్తానో ఇవి అనుమానాలు రావు, డౌట్స్ కూడా రావు. కానీ కేసీఆర్ ఇంటి నుంచే కేసీఆర్ తనయ కవిత లేఖను మనం గనక చూస్తే గనక సాక్షాత్తు ఒక తండ్రికి రాసినటువంటి కూతురు లేఖను బట్టి చూస్తే గనక ఖచ్చితంగా బీజేపీతో బీఆర్ఎస్ అంటకాగుతుందనంటే గనక ఎస్ అనేక డౌట్స్ వస్తున్నాయి. అనేక రాజకీయ విశ్లేషకులు సైతం విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి అసలు తమకు అర్థం కాని విషయంగా ఉంది అసలు అంటూ కూడా. ఎందుకంటే ఎలకతుర్తి సభా వేదిక తర్వాతే ఇవన్నీ కూడా పొరపచ్చలు కానీ వాళ్ళ మధ్య గొడవ కానీ ఇవన్నీ వస్తున్నటువంటి నేపథ్యం. సో చూద్దాం. ఆల్రెడీ అమెరికాలో ఉన్నారు, తన కొడుకు స్నాతకోత్సవం నిమిత్తం ఆమె నార్త్ కరోలినాకి వెళ్ళడం జరిగింది. మరోవైపు జూన్ 2న డల్లాస్లో జరగబోయే పార్టీ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వేదికకి ఇక అసలు వెళ్ళేది లేదంటూ కూడా ఆమె చెప్పేయడం కూడా జరిగిందని. మరోవైపు నేడు రేపు ఇంకో 1 or 2 డేస్లో ఆమె మళ్ళీ హైదరాబాద్ రాబోతున్నారు అమెరికా నుంచి. ఖచ్చితంగా కొత్త పార్టీ దానికి సంబంధించి ఒక కార్యాచరణ ప్రకటిస్తారు. పార్టీలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక 15 మంది ఎమ్మెల్యేలని, ఉద్యమకారులని కొంతమంది తీసుకుని కొత్త పార్టీ పెట్టబోతున్నారనేటువంటి వార్త అయితే తెగ చక్కర్లు కొడుతుంది. మరి చూడాలి మరి ఏం జరుగుతుందో. మొత్తానికైతే ఒక తండ్రికి కేసీఆర్కి కవిత రాసినటువంటి లేఖ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.